హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఒక మంచి రెమెడీని అయితే షేర్ చేయబోతున్నానండి. ఆడవాళ్ళు ఎవరైనా గానీ జుట్టు పొడవుగా ఒత్తిగా ఉంటే చాలా అందంగా కనబడతామండి. అది కూడా పొడవంటి జడ ఉంటే కనుక 10 మందిలో కూడా మనమే ప్రత్యేకంగా కనబడతామండి. మరి పొడవు జడతో మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా గానీ మనల్ని స్పెషల్ గా చూస్తారండి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా గానీ ప్రతి ఒక్కరి చూపు కూడా మన జడపైనే ఉంటదండి. మరి అలాంటి పొడవైన జడని మీ సొంతం చేసుకోవాలంటే ఏం చెయ్యాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదే మగవాళ్ళు అయితే జుట్టు ఒత్తిగా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారండి. మరి ఈ మధ్య కాలంలో అబ్బాయిలకి 30 ఏళ్ళు దాటక ముందే బట్టతల ప్రాబ్లం వస్తుందండి. మరి మీకు బట్టతల రాకుండా జుట్టు ఒత్తిగా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీ మీరు వాడుతున్నట్టయితే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే సన్నగా పిలకలా ఉన్న మీ జడని ఒత్తుగా పొడవుగా దృఢంగా పెంచుకోవడానికి ఈ ర్యాపిడ్ రాగి చెంబు హెయిర్ గ్రోత్ రెమెడీ అనేది మీకు చాలా బాగా వర్క్ అవుతుందండి. కొంతమంది అయితే ట్రై చేశారండి. ట్రై చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మీరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత రెమెడీని తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే మీకు 1 వీక్ లోనే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక 4 నుంచి 5 మందార పువ్వులను తీసుకోవాలండి. ఒక 4 నుంచి 5 రెబ్బలు తులసి ఆకులను కూడా తీసుకోవాలండి. తులసి ఆకులు మనందరికీ కూడా అందుబాటులోనే ఉంటాయండి. తులసి కూడా మన హెయిర్ గ్రోత్ కి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక 4 నుంచి 5 రెబ్బలు గోరింటాకును కూడా తీసుకోవాలండి. ఇది జుట్టుకి మంచి హెయిర్ కండిషనర్ లా పనిచేస్తుంది. తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టుకి మంచి కలర్ ని ఇవ్వడంలో గోరింటాకు ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 4-5 మందార ఆకుల్ని కూడా తీసుకోవాలండి. మందారాకులో ఎన్నో మంచి విటమిన్స్ ఖనిజాలు ఉన్నాయి. ఇది జుట్టుకి తేమను అందించి జుట్టు అంతా కూడా సిల్కీగా షైనీగా అందంగా పెరగడానికి మందారాకులు ఉపయోగపడతాయి. కరివేపాకును కూడా తీసుకుందామండి. కరివేపాకులో విటమిన్ సి ఉంటుంది. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా జుట్టు కుదుల నుంచి కూడా బలంగా దృఢంగా ఉంచడంలో సహాయం చేస్తాయండి. ఉసిరికాయలను కూడా తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పచ్చి ఉసిరికాయలు తీసుకున్నాను. డ్రై ఉసిరికాయ ముక్కలను కూడా మనం ఇందులో వాడుకోవచ్చండి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తిగా షైనీగా పెరగడానికి ఉసిరికాయలు ఎంతో బాగా ఉపయోగపడతాయండి. 1 స్పూన్ మెంతులను కూడా తీసుకుందామండి. 1 స్పూను కలోంజీ సీడ్స్ ని కూడా తీసుకుందాము. ఇప్పుడు నేను తయారు చేయబోయే ఈ రెమెడీ ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు అంటే మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఎక్కువగా ఈ పద్ధతిని ఉపయోగించేవారండి. అందుకని నేను ఇక్కడ ఒక రాగి చెంబును కూడా తీసుకున్నాను. ఈ రెమెడీని తయారు చేసుకోవడం రాగి చెంబు చాలా ఇంపార్టెంట్ అండి. మరి రాగి చెంబుతో ఈ రెమెడీని తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే మన జుట్టు అనేది అస్సలు రాలదు. జుట్టు పొడవుగా దృఢంగా బలంగా ఉంటదండి. మరి ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. మిక్సీ జార్ లో ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందామండి. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించుకోవచ్చు. అలాగే హెయిర్ రూట్స్ అన్ని కూడా బలంగా ఉంచడంలో ఉసిరికాయ ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. మనం చాలా రకాల హెయిర్ ఆయిల్స్ లో గానీ లేదా షాంపూస్ లో గానీ చూసినట్టయితే ఎక్కువగా ఉసిరికాయను వాడుతూ ఉంటారండి. ఇలా మనం నేచురల్ పద్ధతిలో మన జుట్టుకు వాడితే ఎంతో మంచి ఉపయోగం అయితే ఉంటదండి. ఇదే జార్లో ఒక 4-5 రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకుందామండి. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకుని పక్కన పెట్టుకుందామండి. వెడల్పుగా మందంగా ఉండే కడాయి తీసుకుని కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. 1 కప్పు ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గానుగ నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె వాడుతున్నాను. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ మెంతుల్ని 1 స్పూన్ కలోంజీ సీడ్స్ ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత తులసాకులను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కల కింద తుంచుకుని ఆయిల్ యాడ్ చేసుకుందామండి. తప్పకుండా నేను చెప్పినట్టు వాడి చూడండి. మీకు వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఇందులో గోరింటాకును కూడా యాడ్ చేసుకుందామండి. ఆకులు మాత్రమే యాడ్ చేసుకుందాము. శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుని వాడుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసినవన్నీ కూడా కడిగేసి కొద్దిసేపు వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఉంచుకొని ఆయిల్లో యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కరివేపాకుని అలాగే ఉసిరికాయని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో యాడ్ చేసుకుందామండి. మీరు ఇలాంటి హెయిర్ ఆయిల్ బయట కొందామన్నా కానీ దొరకదండి. నేచురల్ పద్ధతిలో ఇలా నేను చెప్పిన విధంగా ఆయిల్ తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే
కుచ్చు కుచ్చులుగా రాలిపోతున్న జుట్టును కూడా అరికట్టి జుట్టు అనేది కుప్పలు కుప్పలుగా పెరిగేటట్టుగా చేయడంలో ఈ హెయిర్ ఆయిల్ చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. ఫైనల్ గా ఇందులో రేఖమందారం పువ్వులు కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి రేఖలుగా తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాము. రేఖమందారం పువ్వులు వాడడం వల్ల మన తల్లో పేను కొరికే ప్రాబ్లం రాకుండా ఆపడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మందికి తల్లో పేను కొరుకుడు ప్రాబ్లం వచ్చి ప్యాచెస్ గా రౌండ్ గా జుట్టు అంతా రాలిపోయి మన స్కాల్ప్ అనేది బయటకు కనబడుతూ ఉంటదండి. మరి అలాంటి ప్రాబ్లం అనేది ఎప్పటికీ రాకుండా ఉండాలి అంటే మందారం పువ్వుల్ని ఈ విధంగా వాడవలసిందేనండి. మందార పువ్వుల్ని మందారాకుల్ని వాడడం వల్ల మన తలలో ఏమీ చెడు ఇన్ఫెక్షన్ అనేది రాకుండా కాపాడుతుంది. తల దురద రాకుండా దద్దుర్లు ఏమీ లేకుండా ఉండాలి అంటే ఈ ఆయిల్ని వాడుతున్నట్టయితే మీ స్కాల్ప్కి ఎలాంటి చెడు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడడానికి ఇది చాలా శక్తివంతంగా పోరాడుతుందండి. ఇందులో వేసినవన్నీ కూడా పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్ని వేడి చేయాలండి. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా వేడిగా ఉన్నప్పుడే స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే స్ట్రైన్ చేసుకోవాలి. ఇది చాలా వేడిగా ఉందండి. తర్వాత ఇప్పుడు మనం రాగి చెంబుని అయితే తీసుకోవాలి. రాగి చెంబుని తీసుకుని అందులో 1 స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వేడిగా ఉండే ఈ ఆయిల్ని రాగి చెంబులో పోసుకోవాలండి. వేడిగా ఉండే ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు చెంబు చుట్టూ పైనంతా కూడా కవర్ చేసుకుంటూ తెల్లగా ఉండే ఒక కాటన్ క్లాత్ని చుట్టాలండి. ఈ ఆయిల్ని ఒక పగలో ఒక రాత్రి ఈ చెంబులోనే ఆయిల్ అలా ఉంచేయాలండి. ఇలా 2 పూటల ఆయిల్ ఉంచిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఉండే కాటన్ క్లాత్ని తీసేద్దామండి. చక్కగా ఆయిల్ అంతా కూడా బాగా ఊరిందండి. ఇది మరింత శక్తివంతంగా అయితే తయారవుతుందండి. రాగి చెంబులో ఆయిల్ ఉంచడం వల్ల ఆయిల్కి ఎక్కువగా ఐరన్ పడుతుందండి. ఇది మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు అస్సలు రాలకుండా జుట్టు కుదులు బలంగా దృఢంగా ఉంటది. అలాగే మన జుట్టు అనేది సూపర్ ఫాస్ట్ గా పెరగడం కోసం ఈ రాగి చెంబు హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇప్పటి వరకు చాలా మంది ఈ ఆయిల్ అయితే వాడారండి. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫస్ట్ ఈ ఆయిల్ తయారు చేసి వాళ్ళ జుట్టు పైన అయితే అప్లై చేశానండి. వాళ్ళ తలపైన వాడిన నెల రోజులకే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. ఇది బట్టతల వచ్చిన వాళ్ళు కూడా వాడడం వల్ల బట్టతల పైన కూడా వెంట్రుకలు వచ్చేలా చేయడంలో చాలా అంటే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. నైట్ పడుకునే ముందు ఆయిల్ ని జుట్టు కుదుళ్ళ మొదల నుంచి చివరి వరకు కూడా మన హెయిర్ కి పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల జుట్టుకి బలాన్ని అందిస్తుంది. జుట్టు రాలకుండా స్కాల్ప్ కి మన జుట్టు కుదులకి ఒక పెవికల్ బంధాన్ని ఏర్పరిచి జుట్టు అనేది అస్సలు రాలదండి. సన్నగా పిలకలా ఉన్న మన జుట్టు బలంగా దృఢంగా ఒత్తుగా పెరగడానికి ఈ హెయిర్ ఆయిల్ 100కి 200% వర్క్ అవుతుందండి. ఇది 100 మంది వాడితే 90 మందికి చక్కని రిజల్ట్ అనేది వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీ జుట్టు పైన చక్కని రిజల్ట్ అయితే చూడొచ్చండి. ఈ రాగి చెంబు రెమెడీని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.